audio jungle. హాయ్ అండి. నేను కత్తి మహేష్ గురించి చెప్పాను కదా టీవీ 9లో లైవ్లో. నేను నిజంగానే నేను కత్తి మహేష్ నాకు ఇట్లా చేశాడు, నాతో ప్రూఫ్లతో సహా చెప్తున్నాను. యాక్చువల్గా నేను వస్తానని చెప్పలేదు టీవీ 9కి. నిజంగా నేను టీవీ 9 వాళ్ళు నాకు కాల్ చేసినారు. టీవీ 9 రవిచంద్ర గారు, ఇండస్ట్రీలో నీకు ఏమైనా కమిట్మెంట్స్ కింద ఏదైనా నీకు ప్రాబ్లం, కమిట్మెంట్ల కింద ఏదైనా నీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి అమ్మా అని టీవీ 9 నాకు ఫోన్ చేసి పిలిపించారు. టీవీ 9లో నాకు జరిగింది చెప్పాను, జరుపుకోకూడదు నేను చెప్పలేదు. జరుపుకోకూడదు చెప్తే గిన నాకు ప్రూఫ్లు అడుగుతారు. ప్రూఫ్లు తీసుకొచ్చే కెపాసిటీ నాకు లేదు. నేను జరిగింది మాత్రమే చెప్పానండి, జరిగింది మాత్రమే చెప్పాను. కత్తి మహేష్ ఇటు చేశాడు అందుకే చెప్తున్నాను అని చెప్పి కత్తి మహేష్ ముందర మాట్లాడాను. రాత్రికి నేను వాళ్ళు లీగల్గా వెళ్ళమని చెప్తే లీగల్గానే రేపు వెళ్దామని చెప్పానండి. లీగల్గానే వెళ్ళమని చెప్పానండి. లీగల్గానే ఈరోజు నేను వెళ్ళేసరికి రాత్రి మహా న్యూస్ నా గురించి చెడ్డగా పెట్టానండి. నేను ఎక్కడ కేసు పెడతాననేసి నా మీద 50 లక్షలు డిమాండ్ చేశాడు. నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి 50 లక్షలు? టీవీ 9లో చూసేవాళ్ళు నాకు 12 గంటలకి లైవ్కి రండి, టీవీ 9 రవిచంద్ర కాల్ చేసి లైవ్ రండి, ప్రూఫ్లు తీసుకురామంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు మహేష్ కత్తి మీద. మా పేరెంట్స్ కూడా సపోర్ట్ లేదు నాకు ఇప్పుడు. నేను అసలు టీవీ 9కి వస్తానని నిజంగా చెప్పలేదండి. వాళ్ళే నన్ను పిలిపించారు. పిలిపించింది ఉన్నదే చెప్పాను, నేను ఉన్నది మాత్రమే చెప్పాను. నేను లేకోకుండా నేను చెప్పలేదు అసలు. జరుపుకోకుండా దానికి చెప్పి నేను ఏం చేయాలి? సినిమా ఫీల్డ్ గురించి, కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడమన్నారు. కాస్టింగ్ కోచ్ గురించి కరెక్ట్గానే మాట్లాడినా. మహేష్ కత్తిది కూడా చెప్పాను. మహేష్ కత్తికి టీవీ 9కి ఎంత సపోర్ట్, మహేష్ కత్తికి టీవీ 9కి ఎంత సపోర్ట్ ఉందో నిజంగా నాకు తెలీదు. వాళ్ళు నన్ను ఫుల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను చెప్పాను టీవీ 9కి నేను రాను, నేను లీగల్గా వెళ్తాను. మహేష్ కత్తి ఇట్లా నాకు 50 lakhs డిమాండ్ చేస్తున్నాడు, కేసు పెడతానని చెప్తే అని అన్ని ఛానల్కి ఇచ్చాడంట. నేను అసలు నేను చెప్పాను సార్ టీవీ 9కి రానని. ఇప్పుడు టీవీ 9 ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారు. ఏం ప్రూఫ్లు ఉన్నాయి చెప్పు, నీ చూపిస్తాను. నువ్వు మాట్లాడినంటే నాతో ప్రూఫ్లు ఉన్నాయి, నేను మీకు ఇవ్వను. ప్రూఫ్లున్నా నేను తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పానండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే నేను టీవీ 9లో పెడతానని చెప్పాను. ఇప్పుడు ఏమో ఇట్లా మాట్లాడుతున్నారు. నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలా 50 లక్షలు? టీవీ 9 వాళ్ళు చేసేది అట్లా చేస్తున్నారు. నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు, నాకు 1 year నుంచి నిజంగానే పరిచయం ఉన్నదే చెప్పాను. అట్లా ఇప్పుడు టీవీ 9 అసలు వాళ్ళు కాస్టింగ్ వచ్చంటే ఇండస్ట్రీకి నెగిటివ్గా ఎట్లా చెప్పాలి? జరిగింది చెప్పాను నేను, జరుపుకోకుండా ఎట్లా చెప్పాలా? ఇండస్ట్రీని కూడా నేను ఎందుకు బ్యాడ్ చేయాలి అసలు? వాడు మహేష్ కత్తి టీవీ 9 దగ్గర నుంచి ఫోన్లు చేపించి బెదిరిస్తున్నాడు. నేను ఏం చేశానండి? తప్ప కత్తి మహేష్ ఇట్లా చేశాడని నాతో ప్రూఫ్ ఉంది. నన్ను ఇంటికి పంపించాడు, ఇంటి అడ్రస్ పంపి వాడే ఒప్పుకున్నాడు లైవ్లో. ఇప్పుడు ఏం చేయలేము, నాకేం అసలు అర్థం కావట్లేదు. ఇండస్ట్రీని వాళ్ళని బ్యాడ్ చేయి వీళ్ళని బ్యాడ్ చేయని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి అనుకోండి. వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పండి, వీళ్ళ గురించి బ్యాడ్గా చెప్పండి అని ఎలా చెప్పాలి? నేను బ్యాడ్గా వాళ్ళ గురించి నాకు తెలియకోకుండా, వాళ్ళు నాకేం చేయకోకుండా సినిమా వాళ్ళు, నేను ఎలా బ్యాడ్గా చెప్పాలో? నాకు జరిగిందే చెప్పి నాకు కత్తి మహేష్ ఇట్లా చేసినాడు అందుకే నేను లైవ్లో చెప్తున్నాను. అంటే రాత్రికి మహా న్యూస్లోను ఆల్రెడీ నాకు మహా న్యూస్ వాళ్ళు నన్ను మన లైవ్లో మాట్లాడినందుకు ఫోన్లో మహా న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను నిజంగానే కొట్టారండి. అపోలో నేను ఆల్రెడీ కేసు కూడా పెట్టినా. ఇక్కడ అపోలో పోయినట్టు కూడా సర్టిఫికేట్ ఉంది. నేను నాతో వాళ్ళు అంటే చేస్తున్నారు.
పోలీస్ కంప్లైంట్ ఇస్తామని ఈరోజు వెళ్దాం అనుకుంటుంటే TV9లో అప్పుడే మాట్లాడి చెప్తున్నాడు. నేను అమ్మాయి 50 లక్షలు ఇవ్వాలని ఎక్కడి నుంచి తీసుకొస్తాను, నేను నార్మల్ అమ్మాయినా 50 లక్షలు TV9 నుంచి ప్రూఫ్లు తీసుకొని రావచ్చని లీగల్గా వెళ్ళాలి, ప్రూఫ్లు చూపించకపోతే లీగల్గా వద్దు అంటున్నారు. ప్రూఫ్లు నేను ఎట్లా చూపించాలి TV9కి? నేను వాళ్ళు చాలా బలవంతం చేస్తున్నారు TV9 వాళ్ళు. ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కావట్లే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.